హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ బ్లాగ్ లో కదిరి బ్లాగ్ పెట్టారు కదా, సో దాని గురించి కొన్ని మాట్లాడదాం అనేసి ఇంకా ఈ బ్లాగ్ స్టార్టింగ్ నేనే మాట్లాడుతున్నాను. హ్యాపీ డేడీ హాయ్ చెప్పండి రా. హాయ్ హాయ్. కదిరి బ్లాగ్లో నిజంగా అసలు నాకు తెలియదు కుంకుమ అక్కడ అంత ఫేమస్ అనేసి. కామెంట్స్ చదవగానే షాక్ అయిపోయాం. అసలు కదిరి వెళ్ళాం కదా, అక్కడ అట్లా అడుగు పెట్టానో లేదో, నేను మోహన ఫస్ట్ చూపించిందే కుంకుమ. మోహన చూడు కుంకుమ చూడు మోహన ఎన్ని ఉన్నాయో, అసలు కలర్గా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాము, భలే ఉన్నాయి మోహన. కానీ సుదర్శన్ వద్ద షేర్ చేయాలి, ఎందుకంటే కుంకుమ ఏముంది బుజ్జి ఎక్కడైనా దొరుకుతుంది, అదంతా వద్దు అనేసి అంటాడు. అందుకే ఆ డైలాగ్ ఎందుకో గుర్తుకొచ్చి సుదర్శన్ అడగలేదు అసలు. జస్ట్ అట్లే ఏదైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాము అనుకున్నాను అంతే. కానీ ఇక కదిరి బ్లాగ్ పెట్టిన వెంటనే కమెంట్స్లో అంతా దాని గురించే. అప్పుడైతే ఎంత హ్యాపీ వేసిందో నిజంగా. కదిరి కుంకుమ ఫేమస్ అనేసి కమెంట్స్లో మీ కమెంట్స్ అని చూసిన తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏమంటే ఎంత హ్యాపీగా ఉందంటే, కదిరిలో ఎంత మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే చెప్పలేను. కమెంట్స్ చూడండి, ఒకవేళ చూడని వాళ్ళు ఎంతమంది, ఆల్మోస్ట్ అసలు కమెంట్స్ అంతా మాది కదిరి అక్క, మా నేటివ్ కదిరి అక్క అని చెప్పే వాళ్ళే. ఓన్లీ యూట్యూబ్లోనే కాదు, ఇంకా నాకు ఇన్స్టాలో వాట్సాప్లో కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు. ఎంతమంది అక్క మాది కదిరి, ఒక మాట చెప్పుంటే ముందుగా చెప్పుంటే బాగుండేది కదా అని చాలా మంది. యాక్చువల్లీ నిజంగా నాకు తెలియదు తెలుసా, కదిరికి వెళ్తాము అంటే కుమార్ చెప్పుకుంటా ఉన్నాడు 1 వీక్ నుండి, పండగ అయిపోయిన తర్వాత వెళ్ళాలి అనేసి. కానీ కుదరలేదు. వెళ్తే ఒకవేళ కుమార్ సతీష్ ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా సుదర్శన్ ఏమంటే మేము కూడా వస్తాం లేరా, ఈరోజు అందరం కలిసి వెళ్తాము అని సడన్ గా చెప్పాడు. ఇంకా సడన్ గా అన్ని సడన్ అనమాట, నిజంగా అనుకోలేదు. ప్రీ ప్లాన్డ్ అయితే బాగుండేది, మీకు కూడా చెప్పుంటానేమో ఇన్ కేస్ నేను అసలు తెలియదు, అనుకోకుండా వెళ్ళాను. అయినా థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంది ఏమంటే కలిసి ఉంటాం కదా అక్క, మా ఇంటికి రండి అక్క, అక్కడ అసలు లంచ్ మేము పెట్టించుంటాం అనేసి చాలా మంది కమెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ వేసింది. ఇంకా కదిరి వ్లాగ్లో అది చూసారా, జీప్ అది ఎంత బాగుందో కదా, అలాంటి జీప్ అంట మా సుదర్శన్కి కావాలంట. ఇంకా నచ్చింది నాకు కూడా, కానీ అది అవన్నీ మనకి వద్దు. ఏమంటే అది చాలా కాస్ట్ ఎక్కువ. అది కాక కాస్ట్ పక్కన పెట్టామంటే అది ఒక ఫ్యామిలీకి సరిపోదు. అది స్టైల్గా అయితే తీసుకోవచ్చు, సో క్రేజ్ ఉంటుంది కాబట్టి అలా అంతే. ఇంకా నెక్స్ట్ ఈ బ్లాగ్ గురించి వచ్చామంటే, నాకు కపివా నుండి ఏమంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. సో చాలా నచ్చింది, ఇంకా అది చూపిస్తాను మీకు. దాని తర్వాత ఏమంటే లక్ష్మి గారు, సో బెంగళూరులో ఉంటారు తను. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తాను కదా, వ్యాలంటైన్స్ డే ప్లాన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి అందరికీ. సో దాంట్లో ఏమంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి మనకి ఇష్టమైన వాళ్ళకి చాక్లెట్స్ పంపించాలి అలా అనుకుంటా ఉంటాం కదా. సో ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు. సో వీళ్ళేమంటే లక్ష్మి అని చెప్పాను కదా, లక్ష్మి గారు వాళ్ళు ఏమంటే చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తారు. ఇంకా ఎక్కడికి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి వాళ్ళు పంపిస్తారనమాట, కొరియర్ చేస్తారు. సో ఏ డ్యామేజ్ లేకుండా మంచిగా నీట్గా కస్టమైజ్ చేసి పంపిస్తారు. మనకి ఏది కావాలంటే అవి అడగచ్చు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఏదో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కొన్ని నాకు పంపించున్నారు. సో అది మీ అందరితో షేర్ చేస్తాను. సో అలా మీకు ఇష్టం ఉంటే తనని కాంటాక్ట్ అని, తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో అంతే. ఇంకా కప్పి వారి చూద్దాము గిఫ్ట్ హ్యాంపర్. అదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. బాయ్ చెప్పేసేయండి. సో కపివా వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ పంపించారన్న కదా, దాన్ని ఏమంటే అన్హటా అంటారు. అది ఒక మోడర్న్ ఆయుర్వేద ఫర్ ఇమ్యూనిటీ. ఇంకా దీన్ని ఇలా ఓపెన్ చేసామంటే ఫస్ట్ వచ్చి వీళ్ళు ఒక ప్లానర్ ఇచ్చారనమాట, హెల్దీ హ్యాబిట్ ట్రాకర్ అంట. సో ఒక్కొక్క రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం తినాలి, సో అన్ని దాంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. దెన్ ఇది వచ్చి కపివా ఇంపార్టెన్స్, ఇంకా దాని గురించి, సో అదంతా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చామంటే సో ఇదన్నమాట, నీకు ఆల్రెడీ ఆమ్లా జ్యూస్, కపివా వైల్డ్ ఆమ్లా జ్యూస్ చూపించున్నాను కదా, రివ్యూ ఇచ్చున్నాను. సో అదొకటి పంపించారు. ఇంకా ఈ గమ్మీస్, కొంచెం గమ్మీస్ ఏంటబ్బా అనిపించింది, వైటమిన్ సి ప్లస్ ఆమ్లా గమ్మీస్ అంట కపివా వాళ్ళది. ఇంకా ఇది వచ్చి ప్యూర్ వైల్డ్ హనీ అంట. సో ఇవన్నీ చూస్తుంటే ట్రై చేయాలి అనిపిస్తూ ఉంది. దెన్ ఇది వచ్చి ప్యూర్ తులసి ఆర్క్ అంట, ఏంటో 5 types ఆఫ్ పంచతంగ్ తులసి అంట. ఇది ట్రై చేస్తాను కదా, ఒకవేళ నచ్చితే మీకు మళ్ళీ చెప్తాను ఎప్పుడైనా. సో ఈ గిఫ్ట్ హ్యాంపర్లో ఇవి ఉన్నాయన్నమాట. సో అన్ని ట్రై చేయాలి. ఆమ్లా జ్యూస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ గమ్మీస్ ఇంకొకటి అండి వైల్డ్ ప్యూర్ హనీ, సో అది చూడాలి.
తీసేసాక తినండి. ఫస్ట్ ఇది బాగుందా? బాగుందా? ఇంకొకటి ఏమంటే ఈ వ్లాగ్ లో మెషిన్ స్టిచ్చింగ్ మిషన్, అది సీయింగ్ మిషన్ మోహనా కోసం కుమార్ తీసుకున్నాడు అని చెప్పాను కదా, సో అది షేర్ చేసుకుంటాను. చాలా మంది అడిగారు అది తీసుకుని వస్తే రివ్యూ చేయండి అక్క అనేసి. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దాంతో అనేది షేర్ చేస్తాను. సో చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికి కూడా అనిపించింది. సో అదే అనమాట ఈ బ్లాగ్ లో. సో అది ఇంకొకటి ఏమంటే మా రూబోడికి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వీళ్ళకి మీకు ఎప్పుడు రా స్కూల్ హ్యాపీ లేదా? సో మా రూబీకి స్కూల్ స్టార్ట్ అయిపోయి వెళ్తా ఉంది. 2 days స్టార్ట్ అయిపోయాయి స్కూల్స్. వీళ్ళు మాత్రం ఉన్నారు ఆన్లైన్ క్లాసెస్ చేసుకుంటూ ఉన్నారు. సినిమా చూపిస్తుంది హ్యాపీ. ఇంకా టెడ్డీకి మార్చ్ ఎగ్జామ్స్ కదా, ఇంకా వీళ్ళకి నెక్స్ట్ కూర్చో నెక్స్ట్ అకాడమిక్ అనుకుంటాను. ఇంకా స్కూల్స్ అక్కడ జూన్ నుండి ఉండొచ్చు బెంగళూరులో. సో అది ఇంకా బెంగళూరుకి ఇంకా వెళ్ళలేదంటే ఆశ అని చాలా మంది అడుగుతున్నారు. వెళ్తాను బెంగళూరుకి. ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఎలక్షన్స్ ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అది అయిపోతుంది, దాని తర్వాత ఇంకొకేసారి వెళ్దాం. అయితే ఇప్పుడు వెళ్ళిపోయామంటే మళ్ళీ దానికోసం రావాలి కదా, ఓటేయాలి కదా, అందుకనేసి ఎందుకు అనేసి ఇంకా ఇక్కడే ఉంటున్నాము. అది అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్దాం అనుకుంటా ఉన్నాను. ఏం జరుగుతుందేమో తెలియదు, ఎందుకంటే ముందే అనుకుంది అసలు జరగద్దు, అదేంటో తెలియదు. ఇంకా అనుకోను కదా, అవన్నీ జరిగిపోతా ఉంటాయి. సో అట్లా అయిపోతా ఉంది. అవంతా పక్కన పెట్టేసి మనం బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా లక్ష్మి గారి గురించి చెప్పాను కదా, చాక్లెట్స్ చేస్తారు తను, హోమ్ మేడ్ చాక్లెట్స్. ఇంకా ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా నాకు ఇవి పంపించారు. సో మనకి ఇష్టమైన వాళ్ళకి, ఎక్కడైనా దూరంగా ఉండే వాళ్ళకి పంపించాలి అనుకుంటే సో వాళ్ళ దగ్గర ఇవన్నీ అవైలబుల్ అనమాట. మంచిగా కస్టమైజ్ చేసి ఇంట్లో చేసినవి ఇవన్నీ. ఇంకా వాళ్ళకి మనం ఆర్డర్ చేసామంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు. ఇంకా చాక్లెట్స్ రీసెల్లింగ్ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేయొచ్చు. యాక్చువల్గా వీళ్ళు ఉండేది బెంగళూరులో, బట్ వీళ్ళు ఎక్కడ కావాలన్నా పంపిస్తారంట. సో ట్రై చేయండి. ఇంకా వీళ్ళ FB పేజ్ ఉంది, ఇన్స్టా ID ఉంది, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా మరి. సో ఇదేంటబ్బా ఈ బాక్స్ అనుకుంటున్నారా? అదే అండి, చెప్పాను కదా మా కుమార్ మా మోహనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది, సూయింగ్ మిషన్. ఎన్నిసార్లు చెప్తుంటానో కదా గిఫ్ట్ అనేసి. గిఫ్ట్స్ అంటే నాకు ఇష్టము, ఒకరికి ఇవ్వాలంటే ఇష్టం, ఒకరి దగ్గర తీసుకోవాలంటే కూడా ఇష్టము. ఇంకా ఈ స్వింగ్ మెషిన్ వచ్చి మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. సో ఉషా కంపెనీలో జెనోమి అనే ఒకటి సంథింగ్, దాని గురించి నాకు కరెక్ట్గా తెలీదు. సో అది తీసుకున్నాం, రివ్యూస్ చూసి తీసుకున్నాం. ఇంకా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి, నా ఫ్రెండ్స్ దగ్గర శిరీష అని తనని అడిగి తీసుకున్నాను. దెన్ ఇది వచ్చి మాకు 14,400 పడింది. ఇంకా మీకు ఈ వ్లాగ్లో దీని గురించి క్లియర్గా చూపిస్తాను. ఇంకా మా సుదర్శన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మా మోహనాతో, అది చూపిస్తాను. దెన్ మా సుదర్శన్ ఫస్ట్ ట్రయల్ కూడా చూద్దురు. కానీ మోహన చూపి, ఫేస్ చెప్పి. టెన్షన్ ఎందుకు మా టెన్షన్? బ్యాగ్ ఎత్తుకొని పోవచ్చు అడిగిన. బెంగళూరుకి వస్తే బెంగళూరుకి, కోడూరుకి వెళ్తే కోడూరుకి, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు దాన్ని. అవునవును బాబా, కాలుతో ప్రెస్ చేసుకునేది అది. సిత్తరాల సిరబడు ఇంపార్టెంట్ రే నాకు అదే లేదా. ఇంకా మా మోహనాకి మెషిన్ చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే తనకి బేసిక్ మోడల్ ఒకటి ఉంటుంది కదా, సో అదైతే కొంచెం బాగా తెలుసు, ఇది అంత తెలీదు. సో ఈరోజు చూస్తారు కదా బ్లాగ్లో తెలుసుకుంటుంది.
ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఏమంటే ఆంటీ చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంత కారం కారంగా చేశారు. సో చికెన్కి ఏంటబ్బా అనుకున్నాను, చపాతీ చేశారు. ఇడ్లీ కాదు, మీరు ఇడ్లీ అనుకుని ఉంటారు నాకు తెలుసు. చపాతీ చేశారు. సో ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ చపాతీ చికెన్ ఎంత ఎమ్మీగా ఉండిందో. ఇంకా బెడ్రూమ్లో నేను మోహన మాట్లాడుకుంటూ తింటున్నాము. మా అత్తయ్య అక్కడ టీవీ చూస్తూ కూర్చొని తింటున్నారు. చూసారా, దివాన్ పైన ఉన్నారు. సో అలా తిన్నామో లేదో జుట్టు కట్టేసింది, మెషిన్ ఎక్కేసింది మా మోహన. ఏంటో అలా వచ్చేస్తున్నాయి మాటలు, రైమింగ్ బాగుంది కదా అనేసాను. ఇంకా దానికి ప్లేస్ చేసుకోవడానికి సపరేట్గా ఒక ఏమంటారు, ఒక టేబుల్ స్టూల్ లాంటిది ఒకటి అమెజాన్లో ఉంది. అది తర్వాత తెలుసుకుందాం అనమాట మేము, అది తీసుకోవాలి దానికి అనేసి. సో ప్రజెంట్ అయితే ఈ టేబుల్ పైన ఇలా ప్లేస్ చేసుకున్నాము. కొంచెం కష్టం అనిపించిందంట మోహనాకి. అక్క ఆ టేబుల్ లాగా ఉంటుంది అక్క, అది ఉంటే బాగుంటుంది, ఈ టేబుల్ పైన కుట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది అక్క అనేసి అంటా ఉండింది. సో అది ఇంకా ఆర్డర్ చేయలేదు. సో అది ఆర్డర్ చేస్తే మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ టేబుల్ పైన ఇలానే పెట్టుకొని ఇంకా కావాల్సినప్పుడు అలా స్టిచ్ చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాకు తెలియలేదు. మా సుదర్శన్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మా సుదర్శన్ చేతి మీద ఆన్ చేయాలి అని రాసుందేమో, మా సుదర్శన్ వచ్చే ఆన్ చేశాడు దాన్ని. నేను ప్రెస్ చేస్తూ ఉంటానులే మోహన్ చేత్తో. బాబిన్స్ ఎక్కడ వేసుకోవాలి? బాబిన్స్ హలో, బాబిన్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి? బాబిన్స్ బాబినా లైటింగ్ కూడా ఉంది మోహన. టీ తీసుకొచ్చాను, తాగుతారా? నువ్వు నేను రేపు ఐ డాక్టర్కి వెళ్దాం మోహన. అన్నీ స్టార్ట్ చేసాము, మంచి టైంలోనే స్టార్ట్ చేసాము. ఏదో పూర్తి కంటిన్యూ చేసాం. నువ్వు బాగా టీ తాగచ్చు బాబా పాపం. ఏదో కట్ చేసిన ఏదో మూత అంతే, అట్లే ఇటు సైడ్ అట్లా 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 అట్లా. ఆ రూబోడ్ అది అడుగుతున్నారు కదా, కుట్టేమోనా? దీన్ని క్లోజ్ చేసుకున్నాను. నాకు కింద పెట్టావా లెగ్? రే ఆ పక్క పెట్టాను, మన లెగ్ తొక్కేది. వాళ్ళు వేసేస్తాడు రా, వాళ్ళు వేస్తాడు బాబా. బాగా వస్తుంది మోహన స్టిచ్. మోహన ఇంకా మనోహర్ అన్న వద్దు మోహన మనకి. మోహన ఇంకా రూబోడ్కి బాబా రూబోట్ టైలర్లు కుట్టించుకునే అవసరం లేదు, ఇక్కడే వాడు సైజ్ పెట్టుకుని కుట్టుకుంటే లూజ్గా వేసుకోవచ్చు వాడు.
అని రాసుకోవచ్చు, గ్రీన్స్ రాసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు, ఓకే టీ రాసుకోవచ్చు, ఏ అంతేలే మోహన్. రాసుకోవచ్చు, టీఆర్ఈ వేసుకోవచ్చు. మట్టి అవార్డు కొట్టాను సేపు అవార్డు కాదు మనం. అవార్డు కొడుతాను కింద నువ్వు నొక్కుతున్నావా, అది ప్రెస్ చేస్తున్నావా లెగ్? నేను ఊరుతాను చాలే మోహన్. యాపోడ్ వస్తాడు, మనం చూపిద్దు యాపోడ్కి. మన టీ తాగు, మన చల్లగా అయిపోయింది. నా రెడ్డి పిల్లలు వెళ్ళకూడదు దాని దగ్గరికి, అది కరెంట్ అది. వస్తున్నాడు వస్తాడు వస్తా జరుగు రెడ్డా. డి అని మొన్న అవేంది డి అని పెట్టేది ఎందుకు అవి? డిజైన్. అమ్మ బాబోయ్. హ్యాపీ ఎక్కడ రెడ్డి? బయట వెళ్ళాము. డైరెక్ట్ గా ఏ హ్యాపీ రెడ్డి ఆ కప్ తీసాను నాకు రండి. ఒక లైన్ పోయి మళ్ళీ వేసుకోవాలి కదా అది. స్టార్ట్ కింద నువ్వు ఫస్ట్ ఏ పెట్టుకొని అడి వరకు పోదాంరా. నువ్వు దూరంగా ఉండవు, దూరంగా ఉంటా. రిటర్న్ ఆప్షన్ ఉన్నప్పుడు ట్రై చేయాలి. హ్యాపీ వచ్చేసావా? ఇక్కడ దూరంగా ఉండు, దూరంగా ఉండమ్మా, ఫింగర్ దూరంగా పెట్టుకోండి. ఫింగర్. మోహన 2 శారీస్ పైన పైన శారీస్ ఉన్నాయి తెచ్చదా? నెంబర్ డి. డి ఏం డిజైన్ బాబా? డి వచ్చి ఇట్లా సర్కిల్ సర్కిల్స్ వస్తుంది. ఓకే బాబా. ఇప్పుడు ఒక ఏదైనా వేరే క్లాత్ మీద వేస్తే డిజైన్ కనిపిస్తుంది. స్టాప్. వచ్చింది బాబా, జిగ్జాగ్ లాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏనా బాబా ఏ రాస్తున్నాం దాని మీద? ముందు ఏ డిజైన్ వేరే కలర్ థ్రెడ్ వేసుకోవాలి బాబా, బాగుంటుంది. లేదా బ్లాక్ కలర్ మీద ఏ బాబా, అది సెల్ఫ్ డిజైన్ బుజ్జి. ఇది ఏదో ఒక డిజైన్ బాబా కనిపించాలంటే డార్క్ కలర్ మీద చేయి. నేను వేస్తాను, ఉండు బుజ్జి కొంచెం. తీసుకో బాబా. ఇప్పుడు కాదు అది ఇంకా మార్చలేం రెడ్డి, మళ్ళీ మార్చుకోవాలి. క్లాత్ మార్చితే బాగుంటుంది, కనిపిస్తుంది కనీసం. ఇది ఇంకా మార్చలేమా? అవంతా పైకి పోవాలంటే ఎట్లా అది పోనా? మార్చాలంటే పోయింది. ఇక్కడ ఏ ఉండరా 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 ఇప్పుడు వస్తుంది హ్యాపీ హ్యాపీ. డి డిజైన్ వేసుకుంటామా? బాబా టీ వద్దు బాబా, బాలేదు బాబా. ఇంకా మీకు గుర్తుందా, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను సుదర్శన్ స్టిచ్ చేసేది. పిల్లలందరూ ఇలా చుట్టూరు ఉన్నారు, మీకు గుర్తు ఎవరు ఉంటుంది. సుదర్శన్కి సూట్ అయ్యే సాంగ్ కూడా పెట్టాను. ఏం బాబా అక్కడక్కడే చేస్తున్నావు? అసలు ఏమీ కనపడట్లేదు బాబా. దానిలో కనిపించదురా, థ్రెడ్ అంతా పోతా ఉన్నది. ఏమొచ్చింది? హ్యాపీ జాకో ఏం కనిపించట్లేదు. ఏ వావ్ బాబా ఒకసారి చూపించు మళ్ళీ. ఇది రావట్లేదు ఎట్లా మౌనా? వచ్చింది వచ్చింది అయ్యో బాబా చూపి చూపి చూపి. ఉండు 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 షేర్ చేస్తాను. హ్యాపీ. బాబా చూపండి బాబా. ఏ ఫర్ బాబా హ్యాపీ. హ్యాపీ కట్ ఇది. నీకు గుడ్డు నన్ను నువ్వు అట్టంటావేంది? నీకోసం చేసి ఫస్ట్ నీదే గిఫ్ట్. అవునా అప్పు నీకే? నెక్స్ట్ ఎవరు రారా నీకు నీకు పెద్ద నీకు. నీకేం కాదు. లైట్ ఆఫ్ చేయి బాబా. ఇక్కడ చూడండి. లైట్ మాత్రమే ఆఫ్ చేసేదాన్ని. బాబా అది వేస్ట్ బాబా. వేస్ట్ కాదు, అట్లా తిరగాలి అది. ఇదంతా మళ్ళీ మనం దాంతోనే కుట్టించుకోవాలి. బాబా దాని చూస్తే నేర్చు చేసుకోవాలి. చాలు అది కూడా నువ్వే నా కింద. చాలు కదా మౌన అది. చాలు. బాబా ఫింగర్ లైన్లో అమ్మన్ కొట్టు బాబా. అమ్మన్ కొట్టు బాబా. దీంట్లో పెట్టేసాను అదే. బాబా అమ్మ అన్ని టైం కొట్టు. ఇంకేమన్నా
హ్యాపీ కొంచెం జరగండి రా. ఆపు ప్లీజ్ ఆపు. చూడండి రా, ఇది ఇట్లా లాక్కొని ఫస్ట్ లాక్కొని ఇక్కడ వేసుకొని సందులో పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొని హ్యాపీ జరుగు ప్లీజ్. అంతే. నా బంగారు తల్లి ఇక్కడ నుంచి ఆల్రెడీ చేసావు కదా బాబా అందులో మళ్ళీ 2 times మోహనా. ఇక్కడ లోపల నుంచి పెట్టి దాన్ని ఆఫ్ చేసేయండి ఫస్ట్. ఫోన్లో పెట్టాలి అంతే కదా. ఈ హోల్ మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది హోల్ సైడ్కి, కానీ దీంట్లో మిడిల్ ఉన్నది స్ట్రైట్గా ఉన్నది కాదు. మార్చుకోవాలి. కష్టమా? కాదు మామూలు మిషన్లకి ఇట్లా ఉంటుంది సైడ్కి. అవునవును అర్థమైంది. ఇప్పుడు ఇది కష్టమా ఈజీగా ఉందా అని అడుగుతున్నా. కష్టంగా ఉంది. నువ్వు ఒకటి తీస్తే 2 రోజులు తీస్తే 2 రోజులు కుడితే కొంచెం అలవాటు అయిపోతుంది. ఈజీగానే ఉంది. అంతే కదా మనం ఇంకేం లేదు. ఇది తీసేయండి రా. చిన్న దారం కూడా వచ్చింటుంది ఇదే ఈ ఫోన్ ఎందుకు రైకరా ఇళ్ళంతా 2 దారాలు. రేయ్ రూబీ రూబీ జరుగు. ఏ డిజైన్ కావాలరా నీకు? బాబా నాకు వాడు కనిపించట్లే బాబు. సెలెక్ట్ చేసుకోరా. ఎం షేప్ ఓకే. యాప్ ఉండు ఇక్కడ ఉండి చూద్దాం. అవ్వచ్చు కొడతానులే. ఇంకో అక్కడ చూసుకోలేదు. నువ్వు రూబీ ఆరేసేదా? ఇప్పుడు ఈ ఆప్షన్ ఎక్కువ బాబా ఇంకో బాబా నువ్వు డ్రెస్ మీద హార్ట్ షేప్ ఏ బాబా నాకు డ్రెస్ మీద బాబా డ్రెస్ మీద నాకు చిన్ని దగ్గరగా రావాలన్నా దూరంగా రావాలన్నా డిస్టెన్స్ ఏం కావాలరా నీకు? ఎవరు ఆర్ చేసే ఆర్ ఫర్ రూబీ. ఆర్ అంత కష్టం నాకు రాదు కదా. అంతే. రే రే బాబా ఏ ఎందుకురా? విఏ బిఎస్ వర్షిత విఏ వర్షిత వస్తుంది వెన్నెల వస్తుంది. ఏమైనా చేసుకో. ముగ్గురికి ఫ్రీ. ఒక వి అయితే రా చాలు. నీ లేబ్ లేదురా. వీడి నేమ్ చెప్తే ఏ మెంటల్ వస్తుందిరా నీకు? పెట్టింది ఎవరు? రెడీ? ఏం గ్యాప్ ఉంది మన ఇది? ఇక్కడ గ్యాప్ ఉంది. బాబాయ్ కాదు బాబా. ఓ, కిందకి పెట్టు. అందుకే రా యాపడికి నచ్చడం లేదు. ఏంటో వీళ్ళు. సీన్ పెట్టలే పెడతాను పెట్టి పెడతాను. లేదు నాన్న నీది వేరేది. ఏ నీది బి ఫర్ వర్షిత. లైట్ వద్దా బాబా? లైట్ ఆన్ చేస్తేనే పనిచేస్తుంది. అవునా అవునా. సి యాప్ ఫిజు చూడు అక్కడ చూడు మెషిన్. వన్లో పెట్టుకోవాలి. పెట్టాను. నీకేదో చెప్పింది సి కదా. ఎం బాబా దాని వెనకాల పెట్టినాము ఫస్ట్ ఇది పెట్టమన్నారు. బాబా ఫస్ట్ ఎం బాబా ఎం షేప్ లో ఉంది చూడు అది బాబా జిగ్జాగ్ లో వీనా బాబా నేను ఎం షేప్ లో ఏమన్నాను కదా బాబా ఎం షేప్ లో వి ఎలా వేస్తారు రా? ఎం షేప్ కా జిగ్జాగ్ జిగ్జాగ్ వి. ఓకే. అది జిగ్జాగ్గా ఓవర్ లాక్తున్నది. అది కుట్టు బాబా చూపి. అంటే ఒకేసారి పెట్టరా? రూబీ. బాబా డిజైనర్ రాసియమ్మా ఓ మై గాడ్. నీకు ఇంకా కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేయాలి కదరా. నాకు ఇంకా రాలేదు కదరా. ముగ్ధ ఆర్ట్ స్టూడియోలో బాబా కూడా ఒక పాట అంట. బాబా నాకు చూపి బాబా. బాబా సోల్జర్ అవ్వడానికి వెళ్ళావంటే సో జరేంద్ర మధ్యలో ఇటు ఫిజు రూబీ. నీకేం చెప్పరా? ఇప్పుడు ఈ లైట్ ఇక్కడ ఉంది. ఇట్ సైడ్ ఒకటి ఉండు నైస్ నైస్. లైట్ హ్యాపీ మెషిన్ స్వింగ్ మెషిన్ కొన్న సందర్భంలో మా మోహన చేసిన చికెన్ బిర్యానీ పార్టీ. రైతా చేయలేక జలుబు చేస్తున్నాను. అక్కడెక్కడో కూర్చోపోతే ఇక్కడంతా ప్లేస్ లేదురా. సో చూస్తున్నారు కదా ఎమ్మి చికెన్ బిర్యానీ చేసింది మా మోహన.
సంతోషంలో మెషిన్ వచ్చింది కదా ఇంటికి. ఇంకా వీళ్ళు ఇలా పడుకున్నారు. ఇంకా ఆ రోజే మోహనకి ఇంకొక హ్యాపీ న్యూస్ అనమాట. సుభద్ర అనుకోకుండా వచ్చేసింది. అంటే అనుకోకుండా అంటే చెప్పలేదు, సర్ప్రైజ్ అనమాట మాకు. టింకు ఇక్కడే ఉంది కదా, టింకుని చూడాలి 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 అంటా ఉండింది. ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడదు, ఇక అంత బిజీ అనమాట టింకు. ఇంకా ఉండలేక సుభద్ర ఇంకా నాగార్జున అన్న ఇద్దరు వచ్చేసారు. టింకుని చూడ్డానికి చూసేసి వెళ్ళిపోతాం అక్క అని చెప్తున్నారు. బట్ నాకు తెలియదు ఆ రోజు పాపం టింకుని తీసుకెళ్ళిపోతారేమో అనుకుంటున్నాము. టింకు మీసాలు చూడు. దెబ్బ పడుతుందంటే వాడు భయపడట. దెబ్బ పడుతుంది అంటే నీకు దెబ్బ పడుతుందంటే నీకు అక్క గుర్తురాగాలంటే. మా ఫిజ్ గార్డ్ చూసారా ఎంత రౌడీ అయిపోతున్నాడో. వాడిని బెదిరించాలంటే కూడా అసలు దాన్ని ఒక కామెడీ లాగా చేసేస్తున్నాడు. వాళ్ళు బిట్టు మిల్కి వెళ్ళిపోయారు కదా, మా యాపోన్ పట్టుకునేసాడు. ఇప్పుడు యాపోన్ అది ఎగిరెగిరి మరీ జంప్ చేసి మరీ ఆ జుట్టు లాగుతూ ఉంటాడు యాపోన్కి. యాపిక్ కూడా బీపీ వచ్చేస్తూ ఉంది. అంటే యాపిక్ ఆల్రెడీ బీపీ ఉంది, బట్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంది ఫిజ్ గార్డ్ వల్ల. ఇంకా సుభద్రని చాలా రేర్గా చూపిస్తాను మీకు నా వ్లాగ్స్లో. ఎక్కువ రాదు ఇక్కడికి, ఇంకా మేము అక్కడికి వెళ్ళినప్పుడే తీయాలి. సో అలా అందుకే ఎక్కువ చూపించాను. సో టింకు ఎవరు అని చాలామంది అడుగుతూ ఉన్నారు కదా. టింకు మోహన వల్ల అక్క కూతురు అనమాట. సో సుభద్ర తిని పేరు. ఇంకా హాలిడేస్ అయితే సమ్మర్ హాలిడేస్ అట్లా అయితే వచ్చి జాతర అప్పుడు చాలా రోజులు ఉండేసి అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు అందరూ. సో చాలా తక్కువ అనమాట రావడము కలవడము అన్నీ. ఇంకా మీకు మా ఫిజ్ గార్డ్ యాక్టివిటీస్ చూపిస్తాను, అసలు మిస్ అవ్వద్దు. మా మోహనకి భలే హెల్ప్ చేస్తున్నాడు వీడు. చూసారా పొద్దున్న నుండి పాపం ఆ చీపురు పట్టుకుంటాడు, గోడలంతా తుడుస్తాడు, మళ్ళీ కింద ఆ బెడ్ కింద మరీ వంగి మరీ తోస్తాడు. సో చూస్తూ ఉంటాడు కదా ఎలా చేస్తాము అనేది, అవంతా నేర్చుకునేస్తున్నాడు. అక్కవరికి వెళ్ళి దాన్ని అక్కవరి పట్టుకొచ్చుకున్నాడు. ఈ కింద ఫిజు ఫిజు కింద మోహన వంగితోయి మన మోహన చెప్పలేదు సుభద్ర పొద్దున అన్ని వాడే చేశాడు. ఫస్ట్ ఇక్కడ బూస్ తీసేయండి. మా టింకు నవ్వు చూసారా, కాదు విన్నారా, భలే ఉంటుంది. వాడికి కంఫర్ట్ చేసుకుంటున్నాడు. నెట్టేస్తున్నావేంద్రా టింకు జరుగు. టింకు ఇంకా 2 రోజులు 10 ముగ్గులు కూడా వేస్తాడు. సో అలా ఈ మధ్య మా ఫిజ్ గారు చాలా బిజీ అయిపోతున్నాడు. ఇంకా టింకు టెడ్డీ యాపీ చాలా క్లోజ్గా ఉంటారు, చాలా మంచి ఫ్రెండ్స్. ఇంకా టింకు ఊరికి వెళ్ళిపోతుందేమో అనేసి టెడ్డీకి దిగులు స్టార్ట్ అయిపోయింది. ఇంకా టింకు వెళ్ళిందో లేదో నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీతో. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నా ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.